పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏటా మహాపడిపూజ మహోత్సవాన్ని భక్తుల సహకారంతో ఆలయ వ్యవస్థాపకులు తాటిపల్లి ఈశ్వర్ గురుస్వామి వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా స్వామివారికి మహాపడిపూజ కార్యక్రమాన్ని భక్తులు కన్నుల పండగగా జరిపారు. ఉదయాన్నే స్వామివారి ఆలయంలో విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్థానిక రామాలయం వద్ద నుంచి పాత బస్టాండు అంబేద్కర్ చౌరస్తా మీదుగా అయ్యప్ప స్వామి శోభయాత్ర చేపట్టారు. శోభయాత్రలో వివిధ రాష్ట్రాలకు చెందిన వేషధరణతో ఆధ్యాత్మిక పాటలకు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామివారి ఆలయ ఎదుట ఉన్న 18 మెట్లను ప్రత్యేక అలంకరణ చేసి కేరళకు చెందిన ఉన్నికృష్ణ నంబూద్రి గురుస్వామి చేతుల మీదుగా 18 మెట్లకు కేరళ తాంత్రిక విధానంలో పదునిట్టంబడి పూజ జరిపించారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన కుమారుడితో కలిసి పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో మారుమోగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఎస్ వెంకటేష్ ఆడుకొని వాగ్వాదానికి దిగారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న కెమెరాను తమ సిబ్బందితో తీసేయించే ప్రయత్నం చేయించారు. దీంతో పోలీసుల తీరుపై భక్తులు, మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మార్పు కోసం ఏదైతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిండో అయ్యప్ప స్వామి ఆ శబరిగిరీషు హరియసుతుడు ఆనందచిత్తుడు అయ్యప్ప స్వామి పూర్తిగా వారికి అన్ని విధాలు కూడా ఆ ఒక శక్తిని, ఆ ఒక ధైర్యాన్ని, ఆ ఒక ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క స్వామికి మనస్ఫూర్తిగా మనవి చేసేది ఏంటంటే జీవితంలో ఒకసారి అయ్యప్ప మాల తప్పకుండా వేయాలని చెప్పేసి హిందూ బాంధవులకు ప్రతి ఒక్క మానవునికి మనవి చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండడం, ఆ శ్రీ లక్ష్మీనరసింహ దైవక్షేత్ర నిజవర్గానికి నేను ప్రతినిధిగా ఉండడం నా పూర్వజన్మ అదృష్టం. ధర్మపురి ప్రజలు ఇచ్చినటువంటి గౌరవంగా నేను మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి మా హరియసుతుని ఆనందచిత్తుని అయ్యప్పను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ యొక్క ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రము ధర్మపురి శాసనసభ ప్రభుత్వ ఏదైతే గృహం ఉందో దాంట్లో 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మహాపడి పూజకు పెద్ద ఎత్తున స్వాములందరూ కూడా నిజవర్గం స్వాములు కానీ ఈ ప్రాంత స్వాములు కానీ పెద్ద ఎత్తున హాజరై మహాపడి పూజలో పాల్గొనాలి, అయ్యప్ప స్వామి యొక్క కృప కటాక్షానికి పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాం. 365 దినం కలిస్తేనే మనకు ఒక సంవత్సరం అని అంటాం. ఆ ఒక్క సంవత్సరమే పరివార దేవతలకు ఏదైతే దేవతలు ఉన్నాయో, ఏదైతే దేవుడు ఉన్నారో ఆ దేవుడికి పరివారమైనటువంటి దేవతలకు పరివార దేవతలు వాళ్ళకి ఒక్క దినం అనేది మనకు ఒక సంవత్సరం. అందుకే ప్రతి సంవత్సరం ఒకరోజు చేస్తున్నప్పుడు ఆ దేవతలకి అప్పుడే ఒక దినం అవుతుంది. అలాగనే మనకు ఈ దేవతలకి ఇప్పుడు ఈ పడిలో ఉన్నటువంటి కానీ ఉపదేవతలకని పరివారం సపరివారం అంటాడు. పరివార దేవతలు చూడండి, మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఒక్కరిగా రారు, ఒక టీం వస్తుంది, ప్రోటోకాల్ అది, సెక్రటరీ ఉంటుంది, వాళ్ళు ఉంటాయి, వీళ్ళు ఉంటాయి. అదేవిధంగా దేవుడు ఒకరు ఉండలేము, దేవునితో పరిపూర్ణంగా సపరివారం అంటాడు.